ఈసారైనా పంట బాగా పండి మంచి రేటు వస్తే మన కూతురిని బాగా చదివించుకొచ్చి మన కష్టాలు కట్టెత్తే మంచిదయ్యా. సరే పొలానికి వెళ్ళొస్తాం. భగవంతుడా, ఈసారైనా పంట బాగా పండి మంచి రేటు వచ్చేలా చేస్తాను. ఎప్పుడు ఈ మట్టిలోనే ఉంటావు? ఈ మట్టి అంటే నీకెందుకు ఇష్టం? చెప్తాదమ్మా. ఇదేంటయ్యా, గత ఏడాది కంటే తక్కువ ఇచ్చారు. దీంతో పెట్టుబడి కూడా రాదయ్యా. అయితే ఇంటికి తీసుకెళ్ళి పొల పెట్టుకో. ఎవడు కొట్టాడో నేను చూస్తా. ఘోరమయ్యా, మా రైతుల నోట్లో మట్టి కొట్టి మీ కడుపులు నింపుకుంటున్నారయ్యా. నోరు లెగిస్తోంది. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే నీ పాలు లెగిస్తుంది. పాల ముందు ఎంత వేస్తాడు పొరా నా అప్పుడు తెచ్చి కూతురు పెళ్లి చేద్దాం అనుకున్నారు. పొట్టలు పెట్టుకున్నారా? పండించిన దానికి ప్రతిఫలం అడిగితే కొడుతున్నారు. ఇదే న్యాయమని వాళ్ళని అడిగితే చంపేస్తున్నారా? మన బ్రతుకు ఇంతేనా? లేదు, మారి తీరుతాయి. ఈ కత్తితోటి కంకులు కోసి దేశం గొంతు నింపాం. ఇదే కత్తితోటి దేశం కళ్ళకి కనపడేలా అన్నం తినే ప్రతి వాడి 5 ఏళ్ళు రైతు కోసం పిడికిని బిగించారా?